విజయనగరం జిల్లా ఎస్కోట మండలం పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో విలియం కేరీ గారి 264 జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో స్థానిక సంఘ కాపరి అధ్యక్షతన ధర్మవరంలోని సియోన్ చర్చిలో రెవరెండ్ డాక్టర్ వి జాషువా బిషప్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రివైల్విస్ట్ మధు మనోహర్ ప్రసంగించి వాక్యం అందించారు. అలాగే ఎస్ మధు, విజయనగరం కార్పొరేటర్ పైడిరాజు మరియు వైఎస్ చిన్న ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశం కోసం ఎంతోమంది త్యాగం చేస్తే ఈరోజు స్వాతంత్ర ఫలాలు మనకు వచ్చాయి. అలాగే మన యొక్క విలియం కేరీ గారు మన కోసం ఎంతగానో ప్రయాసపడ్డారు. మరి భారతదేశంలో 44 భాషల్లో మరి బైబిల్ తర్జుమైంది. 18 భాషల్లో పూర్తి బైబిల్ ప్రింటింగ్ చేయడానికి ఆయన ఎంతగానో కృషి చేశారు. కనుక ఈ దేశ భవిష్యత్తు మరి మన చేతుల మీద, పిల్లల చేతుల మీద, దైవజనుల చేతుల మీద ఉంది. మనందరినీ కూడా ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం 145 కోట్ల మంది పైబడిన భారతదేశ ప్రజల రక్షణ కోసం, వారి దీవెన కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం, వారి యొక్క యోగక్షేమాలు, వారి యొక్క అన్ని విధాలుగా కూడా జరగాలని మరి సేవకులందరినీ కూడా అనుదినము ప్రార్థన చేస్తాం. ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. బ్యాంకింగ్ రంగాన్ని, స్త్రీల విద్యని, సతీ సహగమనాన్ని ఆపి ఎన్నో సంస్కరణలు చేసినటువంటి విలియం కేరీ గారు మరి మన దేశం, భారతదేశం కాకపోయినప్పటికీ ఇండియాకు వచ్చి మరి ఇండియాలో ఎన్నో గొప్ప కార్యాలు మరి పశ్చిమ బెంగాల్, కోల్కతాలో ఉండి ఆయన కార్యాలు చేశారు. మరి కనుక అటువంటి గొప్పవారిని జ్ఞాపకం చేసుకోవడం చాలా సంతోషం. మరి ఇటువంటి అవకాశం దేవుడు మనకు ఇచ్చినందుకు దేవుడికి మరొకసారి వందనాలు చెల్లిస్తూ మన దేశ భవిష్యత్తు కోసం మనందరినీ కూడా కృషి చేద్దామని మనందరినీ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో పీపీఎఫ్ ఎస్కోట మండలం, విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్ పీపీఎఫ్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మరి సియోన్ చర్చ్, ధర్మవరం, మామిడిపల్లి గ్రామాల్లో ఎస్కోట మండలం, విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్లో జరిగించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అందుని బట్టి దేవుడి వందనాలు. మరి వాక్యాన్ని అందించిన మధు మనోహర్ గారికి, వారితో వచ్చిన మధు గారికి, అలాగే మరి టీం అందరూ 264వ మరి జయంతిని, విలియం కేరీ గారి జయంతి జరిపించుకోవడానికి దేవుడు అవకాశం అనుగ్రహించాడు. ఈ యొక్క ఎస్కోట మండలం పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించడానికి దేవుడు చూపించాడు. ఈరోజు మరి విలియం కేరీ గారు మన భారతదేశానికి వచ్చి వారు చేసిన సంస్కరణలు మన యొక్క భారతదేశానికి ఎంతో ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవచ్చు. ప్రాముఖ్యంగా బాలిక విద్యా వ్యవస్థను మనం పరిశీలన చేసినట్లయితే కోఎడ్యుకేషన్ రోజుల్లో ఆడపిల్లలు వారు బాధపడుతున్నారని అక్కడ ఉన్న గవర్నమెంట్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారితో మాట్లాడి మరి వారి కొరకు ప్రత్యేకంగా బాలిక విద్యా వ్యవస్థను కూడా ఏర్పాటు చేసే వారు ఆ విధంగా సాధించే దిశలో కూడా మరి విలియం కేరీ గారు ఉన్నారు. అలాగే మరి ప్రాముఖ్యంగా విలియం కేరీ గారు హిందీ, మరాఠీ, అలాగే బెంగాలీ, తెలుగు భాషలకి మరి డిక్షనరీ, మరి నిఘంటువులు కూడా తయారు చేసి సేకరించి మన భారతదేశంలో వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి మంచి సేవలు అందించిన ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. ఉన్నడు పశువు లేకున్నను, చాలరు పశువులు ఉన్నడు. ఏమి ఉన్న లేకున్నా కష్ట సమయమందైనా, ఏమి ఉన్న లేకున్నా కష్టకాలమందైనా యేసునందే ఆనందితును, యేసయ్యనే ఆరాధితును, యేసునందే ఆనందితును, యేసయ్యనే ఆరాధితును, ఆరాధితును, యేసునందే ఆనందితును, ముగించుకుందామండి. యేసయ్యనే ఆరాధితును.